కానీ మీరు అన్నట్టు 2 సైడ్లు ఉంటాయి. 2 సైడ్లు జాగ్రత్తగా చేయాలి. మన బట్టి ఉంటారమ్మా. నేను బలంగా నమ్మేది పిల్లలు వాళ్ళు మొదటిగా నేర్చుకునేది వాళ్ళ ఇంట్లో. మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళు చూసి అది వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలకి మొదటి గురువు తల్లే కదా సార్. అంతే కదమ్మా, తల్లే కదమ్మా. మొదటి గురువు తల్లి. తల్లి దగ్గరే ఏదైనా నేర్చుకుని బయటకు వెళ్ళేది. మా అమ్మ ఇప్పుడు కూడా అంటుంది, నువ్వు ఎంత నీ వయసు ఎంత పెరిగినా, నువ్వు రాజకీయంగా ఎంత ఎదిగినా, నువ్వు నాకు కొడుకువే. సో నేను తిట్టే హక్కు నాకు తల్లి ప్రేమ తల్లి ప్రేమే కదా. ఏదైనా చెడైనా మంచి అయినా మన దగ్గరే నేర్చుకుని వెళ్తారు వాళ్ళు. అమ్మ చాగంటి కోటేశ్వర గారు మంచి మాట అన్నారు. ఒక్క ప్రవర్తన నేను లైవ్ లో చూసాను. నేను వెళ్ళి కూర్చుని విన్నానమ్మా. మిగతాన్ని నేను యూట్యూబ్ లో అక్కడ చూసాను. ఆయన మంచి మాట అన్నారు, తల్లికి చెప్పలేని పని చేయొద్దు. అది నాకు ఇప్పటికీ మైండ్ లో అదేం తిరుగుతుంది. అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందర, కీలకమైన నిర్ణయం తీసుకునే ముందర ఈ నిర్ణయం తల్లికి చెప్పగలుగుతామా లేదా ఒక్క క్షణం ఆలోచించండి, అన్ని క్లారిటీ. ఎంత బాగా చెప్పాడు అంటే నాకు పెద్ద ఆయన. ఇప్పటికి నా మైండ్ నుంచి అది పోలా. నెక్స్ట్ డే ఆయన చెప్పిన తర్వాత బాబు గారు పేపర్లో చదివారు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కలిసాడు. బాబు గారు ఏంట్రా ఇట్లా జరిగిందని. సరే ఇట్లా జరిగింది కదా, నేను చూశాను పేపర్లో, బాగా చెప్పాడు ఆయన అని ఇప్పుడు బాబు గారు చెప్పుకుంటారు. ఇట్లా ఇది అది చాలా పవర్ఫుల్ అన్నట్టు. అది పిల్లలకు తెలియాలి. అది మేము పాఠశాలల్లో పుస్తకాల ద్వారా ఎంత చెప్పినా అది ఒక భాగం. ఇంట్లో అది చాలా చాలా అవసరం. ఇంట్లో మన ప్రవర్తన బట్టి పిల్లలు పెరుగుతారని బలంగా. ఇప్పుడు నేను ఏదంటే తిని మామిడి నువ్వు తినద్దంటే అడేమంటాడు, నా నాన్న నువ్వు తింటున్నావు నేను తింటాను కదా అంటే. నేను రోజంతా ఫోన్ల మీద ఆడు ముందర రోజంతా ఫోన్ల మీద ఉంటే అంటాడు, నాన్న నువ్వు ఫోన్ వాడుతూ నాకు అంటాడు. అందుకే సండే నేను అతనితో ఉన్నప్పుడు నేను ఫోనే పెట్టుకో. అందుకే నాకు ఎవరు మెసేజ్ పెడితే సండే రిప్లై రావు, నేను పక్కన పెడేస్తా ఫోన్. మళ్ళీ రాత్రి చూస్తా మెసేజ్. నాకు ఫోనే లేదు సార్. ఫోన్ కొనిపెట్టమంటే పిల్లలు చెడిపోతారు నీ వల్ల అని ఆయన ఫోన్ కూడా కొనిపెట్టలే. ఫోన్ లేదా? ఫోన్ లేదు. 3 అమ్మాయిలు. ప్రశాంతంగా ఉంటుంది నీ జీవితం. ఫోన్ లేకుండా హాయిగా ఉన్నావు తల్లి. ఫోన్ లేదు సార్, నేనే తీసుకోవాలా. 3 అమ్మాయిలు. ఈ ఫోన్ ఉందంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఫోన్ తీసుకుంటారు, వాళ్ళే చెడిపోతారు. అడగలేదా ఫోన్ అమ్మా? అడగరు. కొనండి అన్న కూడా అడగలేదా? ఎంత వయసు ఎంతమ్మా? పెద్ద అమ్మాయి 9th క్లాస్, సెకండ్ అమ్మాయి 5th, 3 అమ్మాయి 2nd క్లాస్. పెద్ద పాప నెక్స్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్. అవును సార్. ప్రిపేర్ అవుతుందా? చాలా బాగా చదివిద్ది, డ్రాయింగ్ బాగా వేసిద్ది, క్లాస్ ఫస్ట్. ఆడపిల్ల బాగా చదువుతారు. ఆడపిల్ల ఇన్నిద్ది సార్ మాట, తల్లిదండ్రుల మాట విని మా అమ్మ మా నాన్న ఇంత కష్టపడుతున్నారని వాళ్ళు కూడా మన కోసం ఏదో చెయ్యాలని వాళ్ళ మనసులో ఉండిద్ది. కానీ కసి పోకూడదు, కష్టపడాలన్న కసి పోకూడదు. అది ఒక్కసారి పోతే మనం ఎంత చదివి ఇచ్చినా ఏం చేసినా వాళ్ళ కసి అనేది పోతే ఉపయోగం. స్కూల్ నుంచి రావడంతోనే ఇంట్లో ఏం పని ఉందని ముందు పని చేసిద్ది అమ్మాయి. అవును, పని చేసే హోంవర్క్ చేసింది. గుంటూరు, కృష్ణ, విశాఖపట్నం, అనకాపల్లి ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు. అమ్మ అందరు నిడమరు పంపిస్తే ఇంక నిడమరు ఉండదు, బట్ స్కూల్స్ అన్ని మెరుగు చేస్తా. స్కూల్ అనే కదా సార్ మాది ఎలిమెంటరీ స్కూల్, ఎస్సీ ఏరియాలో ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది సార్. అప్పట్లో 72 మంది ఉన్నారు. 6 ఉన్నారు సార్. అప్పట్లో 3 సార్. 5 క్లాసులకు 3 ఉంటే 6 ఉన్నారు సార్. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకళ్ళు సపరేట్ గా వాళ్ళకి తీసుకెళ్లి రాయటము చదవటం నేర్పిస్తున్నారు. 6 ఉన్నారు సార్. ఆ ఎలిమెంటరీ స్కూల్ కూడా చాలా బాగుంది. అంటే అది ఏం చేసానంటే అమ్మా, నేను మంత్రి అయిన వెంటనే అది కూడా చేశాను. ఈ ఎలిమెంటరీ స్కూల్ ఏమైందంటే గతంలో అనేక కారణాల వల్ల ఫస్ట్ నుంచి 5th వరకు ఉండేది ఒక టీచర్ ఉంది. ఇప్పుడు నేనంటే 40 పిల్లలు కన్నా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో 40 పిల్లలు కన్నా ఎక్కువ ఉంటే ఒక క్లాస్ ఒక టీచర్. దాంతో సుమారుగా 10,000 పాఠశాలలు ఇప్పుడు ఒక క్లాస్ ఒక టీచర్. దానికి ఇంకొక కారణం ఏంటంటే 16,000 మంది టీచర్ పోస్టులు మనం భర్తీ చేశారు కదా డిఎస్సి ద్వారా. దాంట్లో చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ ఇప్పుడు దీనికి వెళ్తారు. మళ్ళీ ఇయర్ ఇంకొక 3,000 టీచర్ పోస్ట్. మా అమ్మాయి చదివేది కోడిగుడ్లు బంగ్లా దగ్గర. మేము టిక్కో నుంచి పిల్లలు వస్తారు సార్. ఎంత చాలా
ఇంపార్టెంట్ సంవత్సరం తల్లి, చాలా కీలకమైన సంవత్సరం 10th. అమ్మా ఇంకోటి అదే అమ్మా, ఈ రోజు వచ్చారు పిల్లలు, వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐఐటి మెడ్రాస్ ఒకరు, ఐఐటి ఇంకొక ఐఐటికి ఒకరు ఐఐఎస్సికి వెళ్ళారు. సో వాళ్ళ ముగ్గురిని ఈరోజు వచ్చారు, అందుకే లేట్ అయింది. వాళ్ళతో మాట్లాడుతున్నా పిల్లలతో, ప్రభుత్వ పాఠశాలను చదివిన వాళ్ళని అడిగా మీ సలహా ఏంటో, నాకు మంత్రిగా ఏంటి మీకు సలహా ఏమి ఇస్తారంటే వాళ్ళకి మాట అన్న, మీరు 9th 10th రుద్దుతున్నారు, ఇదేదో ఫస్ట్ నుంచి సిస్టమేటిక్ గా చేస్తే రుద్దుడు ఉండదు కదన్నా. మీరు ఇల్లు ఒక్కొక్క ఇటుకేసి కడతారు కదన్నా, మీరు ఒకేసారి 9వ ఫ్లోర్ కట్టరు కదా, మీరు మళ్ళీ పిల్లలకి ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు నువ్వు మాట. సో అప్పుడు అనిపించింది మనం ఫస్ట్ క్లాస్ నుంచి నీట్ గా చదివి పిల్లలందరినీ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి పిల్లలు చదువుకుంది ఎంతవరకు ఎక్కింది, ఎంతవరకు వాస్తవాలకి దగ్గరగా దాన్ని అమలు చేయగలుగుతున్నారు అనేది తెలుసుకోవాలి. 2 లక్షల మంది నాకు టీచర్లు, 43,000 పాఠశాలలు, అది ఇంటేనే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది. అంటే 43,000 పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నడవాలి, బుక్స్ ఇవ్వాలి, యూనిఫామ్లు ఇవ్వాలి, టీచర్లు కరెక్ట్గా వెళ్తున్నారు లేదు చూడాలి, కరెక్ట్గా పాఠాలు చెప్తున్నారు లేదు చూడాలి, మన పిల్లలు వస్తున్నారో లేదో చూడాలి, టీచర్లు వస్తున్నారో లేదో చూడాలి, మధ్యాహ్న భోజనం క్వాలిటీ నాణ్యత ఉందో లేదో చూడాలి, గుడ్లు పెడుతున్నారో లేదో చూడాలి, ఆ క్వాలిటీ చూడాలి. నేను తీసుకునే ముందర ఇంత పెద్దదని అనుకోలే, చాలా పెద్ద సమస్య ఇది. జాగ్రత్తగా చేస్తే మార్పు తీసుకోవాలి, చేయాలి, బాగా సరదాగా చేయాలి. అమ్మ మీరు నమ్మరు, ఈసారి 106,000 మంది పిల్లలు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్, మొదటి ఫస్ట్ టైం అనుకుంటా 106,000 వరకే ఉంది సార్ బంగ్లా దగ్గర. ఇప్పుడు 9th మా అబ్బాయితోనే, ఫస్ట్ 10th మా అబ్బాయి 10th వచ్చేసి 10th. ఇప్పుడు జూనియర్ కాలేజెస్ ని బలోపేతం మళ్ళీ అది ఇంకెక్కడికి వెళ్ళకుండా మన దగ్గర. ఇంకా మీ సలహా చెప్పండి, ఇంకేం చేయాలి నేను? ఇంగ్లీష్ మీడియం మొత్తం బాగా చదువుతున్నారు, ఇంగ్లీష్ ఇప్పుడు మొత్తం మొత్తం బాగా చదువుతున్నారు, పిల్లలు బాగా కూడా బాగా నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటున్నారు, కానీ తెలుగు భాష మర్చిపోకూడదు. తెలుగు కూడా నేర్చుకుంటున్నారు. విద్యా వ్యవస్థ మెరుగుపరిచినాక ఏం చేయాలి చెప్పండి, సమ్మర్ మాట్లాడిన వాళ్ళు చెప్పండి, ఏం మాట్లాడిన రైట్ కొన్నారు. సమ్మర్ టైంలో పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని కంప్యూటర్ క్లాస్ అని కనెక్ట్ చేస్తే బాగుంటుంది. లైబ్రరీలో పెడతాం, లైబ్రరీస్ నేను మెరుగుపరిచి కొంచెం ఇంగ్లీషు కార్టూనింగ్. సార్ నెక్స్ట్ మా పిల్లల్ని నిడమరకు పంపించేలాగా మీరే చెప్పాలి. స్కూల్ వేకెన్సీ లేదు ఇంకా 2 స్కూల్స్ డెవలప్ చేస్తా తల్లి, ఇంకా 2-3 స్కూల్స్ చేస్తా. నేనేమనుకుంటే నియోజకవర్గానికి ఒకటి చేద్దాం అని చేద్దాం, నేను ఇంకో స్కూల్ కూడా చేయాలి. నా పాయింట్ అన్ని స్కూల్స్ ఆ క్వాలిటీకి రావాలి, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు విద్యా వ్యవస్థలో కూడా పిల్లల్ని అట్లా వెళ్ళేలాగా మీరే హెచ్ఎం గారితో మాట్లాడు, నా మాట కూడా వెళ్ళదు. నేనేమన్నా అంటే అమ్మ క్వాలిటీ రావాలంటే నాకు వదిలేండి సార్, నేను క్వాలిటీ తెస్తానండి. నేను ఇప్పటికి వెళ్ళలేదు తల్లి నంబర్. మేడం చాలా స్ట్రిక్ట్ సార్, హెచ్ఎం గారా? రికమెండేషన్స్ నేను మేడం గారికి చెప్పా, అమ్మ తల్లి జాగ్రత్తగా చేయి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తుంది, నేను అయితే నా పైన పడుతున్నాను, అటు అయితే నాకు వదిలేండి సార్ అని. ఇంకంతే, దాని తర్వాత నీకు స్కూల్ కూడా వెళ్ళలేదు తల్లి ఇప్పటికి. తల్లి జాగ్రత్త చూసుకొని వెళ్తా. కొంచెం గట్టి మేడం గారు చాలా ఫర్మ్గా ఉంటుంది, కొంచెం ఉండాలి. హెచ్ఎం అనేది కొంచెం ఫర్మ్గా ఉంటే వ్యవస్థ సెట్ అవుతుంది, అది నా ఆలోచన.